నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ టీవీ. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పెనుగొండ మండలం గొందిపల్లి, దుద్దెబండ, చంద్రగిరి, గొల్లపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమం పెనుగొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ, ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రవేశపెట్టే సూపర్ 6 పథకాల గురించి వివరించారు. అనంతరం సవితమ్మ మాట్లాడుతూ, ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడింతల నిత్యావసర ధరలను పెంచి పేదల నడ్డి విరిచిందన్నారు. ఒక ప్రక్క కరెంట్ ఛార్జీలు, నిత్యావసర వస్తువులు ధరలు, మరో పక్క ఆర్టీసీ ఛార్జీలను విపరీతంగా పెంచేసిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలనపై అన్ని వర్గాల వారిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని, జగన్మోహన్ రెడ్డి అసమర్థ విధానాల కారణంగా రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, ఈ 5 ఏళ్లలో కొత్త పరిశ్రమలను తీసుకురావడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. విదేశాల నుండి పెట్టుబడిదారుల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్న జగన్ వింత వైఖరి వల్ల భయభ్రాంతులకు గురవుతున్నారు. మన ప్రాంతంలో గొల్లపల్లి రిజర్వాయర్, కియా పరిశ్రమ రాకతో వేలాది మంది నిరుద్యోగులు ఆశలు చిగురించేలా చేసిన ఘనత ఒక చంద్రబాబుకే అన్నారు. కియా అనుబంధ సంస్థలను పక్క రాష్ట్రాలను పంపించిన ఘనత వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది అని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి, యువతకు పరిశ్రమల నుండి ఉద్యోగాలు కల్పిస్తామని, ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని తెలియజేసిన సవితమ్మ. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని సాగరంతో కాలంలో అతి దగ్గరలో 18 ఏళ్ళ మాత్రమే మిగిలి ఉన్నది. మీరందరూ సమోత్సవాన్ని గొంతుపల్లి గ్రామ ప్రజలంతా కూడా